నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్, ఇప్పుడు ఫండమెంటల్స్లో ప్రధానంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి? సో వాటినే ఎందుకు నేర్చుకోవాలి? ఫండమెంటల్ అంటే ఏంటిది అంటే పునాదులు. మనం ఇల్లు కట్టాలనుకున్నా, బిల్డింగ్ కట్టాలనుకున్నా, ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకున్నా పునాదులు ఎంత గట్టిగా ఉండే అంటే ఫండమెంటల్స్ కూడా అవి అన్నమాట అర్థం. అంటే ఉదాహరణకి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా వరల్డ్ టాలెస్ట్ టవర్ ఉంది. అది అంత 128 ఫ్లోర్లు కట్టిండ్రు. అది నిలబడాలి అంటే ఆ ఆర్కిటెక్ట్ అనుకోండి, ఆ బేస్మెంట్ అనుకోండి, పునాదులు అనుకోండి, అవి ఎంత గట్టిగా ఉంటే అవి అంత ఉంటాయి. ఒకప్పుడు హైదరాబాద్లో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉంటే ఎక్కువ, ఇప్పుడు 30 ఫ్లోర్లు కూడా ఉన్నాయి. అంటే ఏంది, బేస్మెంటు ఎంత స్ట్రాంగ్ ఉంటే వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ తోటి పైన బిల్డింగ్ కడతారు. ఫండమెంటల్స్ కూడా షేర్ మార్కెట్కి అవే అనమాట. దానికి ఏమేంటి అంటే ఉదాహరణకి ఎర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్ అని, పిఈ రేషియోలు, ఇండస్ట్రియల్ పిఈ రేషియోలు, సేల్సు, నెట్ ప్రాఫిట్ అండ్ లాసు, బ్యాలెన్స్ షీటు, ప్రమోటర్ స్టేకు, ఏవైతే కంపెనీ యొక్క డెట్ ప్లెడ్జ్, అంటే డెట్ అంటేను కంపెనీ అప్పులు, ప్లెడ్జ్ అంటేను ప్రమోటర్ యొక్క అప్పులు, ఈ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, తర్వాత అదర్ ఇన్కము, తర్వాత ఈ కంపెనీ బైబ్యాక్లు, బోనస్లు, రైట్స్, స్ప్లిట్టింగు, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ కిందకి వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఇసుక కంకర ఎంతైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామో అలానే మన షేర్లలో కూడా ఒక 75 దాకా ఉంటాయి ఇవి. అంటే ఉదాహరణకి ఏంటిదంటే ఇవే సేల్స్ అని, నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయిందా ఎన్నేళ్ళ నుంచి. ఉదాహరణకి డిమార్ట్ ఉంది. డిమార్ట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ 300 రూపాయలకి పబ్లిక్ ఇష్యూకి ఇచ్చింది, ఇవాళ 3500 ఉంది. అంటే 12 టైమ్స్ పెరిగింది. అంటే అప్పుడు ఒక 5-6 ఏళ్ల కింద డిమార్ట్ ఎంతమందికి తెలుసు, ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి అంటే అక్కడ ఒక ప్రొడక్ట్ ఉంది, ఒక సర్వీస్ ఉంది. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఒకటి ఉంది. అక్కడ టీసీఎస్ సాఫ్ట్వేర్, అక్కడ ఒక ప్రొడక్ట్ సర్వీసు ఓరియంటెడ్ అనమాట. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది. ఎల్ఎన్టీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఒక మెట్రో కట్టాలంటే ఎల్ఎన్టీకి ఆర్డర్లు వస్తాయి. అంటే ఏంటి, మనము ఏదైతే ఫండమెంటల్గా అంటే ఎల్ఎన్టీ అనేది మెట్రో రైలు కడుతుంది, అది ఫండమెంటల్. అంటే ఇప్పుడు మనము ఫండమెంటల్గా ఏవైతే అంటే లాంగ్ టర్మ్కి చూసేదన్నీ కూడా ఫండమెంటలే. మనం చూడవలసినవన్నీ కూడా ఫండమెంటల్గా ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో ఆ స్క్రిప్ట్ లాంగ్ టర్మ్లో బాగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు గిలెట్ ఉంది. గిలెట్ రేజరు అంటే ఇప్పుడు జనరేషన్ పెరుగుతున్న కొద్దీ, యూత్ పెరుగుతున్న కొద్దీ, యూజ్ అండ్ త్రో అవుతున్న కొద్దీ సేల్స్ పెరుగుతుంది. సేల్స్ పెరిగితే టర్న్ పెరిగితే ప్రాఫిట్ పెరిగితే షేర్ ప్రైస్ పెరుగుతుంది. మనం ఒక స్క్రిప్ట్ అని కాదు, ఏ విధంగా ప్రొడక్ట్ కనుక ఉందా లేదా. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఐషర్ మోటార్ ఉంది. ఒకప్పుడు ఎన్ఫీల్డ్ ఇండియా బుల్లెట్ ఊరికొక్కటి ఉంటే ఎక్కువ, ఎవరో బాగా దొరలు అనేది ఉండేది, వాళ్ళ కాడే ఉండేది. ఇప్పుడు అట్లేం లేదు. కొత్తగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ క్యాంపస్ సెలక్షన్ అయిపోయి ఒక మంచి ప్యాకేజ్ రాగానే పేస్లు పెట్టేస్తాడు, బుల్లెట్ తెచ్చేస్తాడు. అంటే ఇప్పుడు సెల్ఫ్ స్టార్టర్ వచ్చేసినాయి. అంటే బ్రాంచీలు ఎక్కువైనాయి, సర్వీస్ ఎక్కువైంది. అంటే ఇప్పుడు ఐషర్ మోటార్ అనేది ఒకటి ఉంది అక్కడ. ఏది, బుల్లెట్ అని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ ఉంది, టైర్లలో లీడర్ వాడే. మరి ఎంఆర్ఎఫ్ టైర్లు లేకుండా ఆటో సెక్టార్కి ఉండదు. అందుకని ఫండమెంటల్ అనేది స్ట్రాంగ్, ఫండమెంటలే ఓకే. అయితే ఫండమెంటల్స్ ద్వారా ఈ స్టాక్ మూమెంట్ను మనం ఎంతవరకు క్యాచ్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఫండమెంటల్గా ఓకే ఉన్నా మళ్ళీ టెక్నికల్గా తెలవాల్సిందే. ఎంటర్ ఎగ్జిట్ మాత్రం టెక్నికల్సే. ఫండమెంటల్గా ఏంటిది, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్, కంపెనీ యొక్క వాల్యూస్ చెప్తుంది, కంపెనీ యొక్క వర్త్ చెప్తుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, బోనస్లు ఇస్తూ వచ్చింది. కానీ ఎంటర్ ఎగ్జిట్ అని చెప్పటం మాత్రము టెక్నికల్గానే చూసుకోవాలి. టెక్నికల్స్ రెండు తెలవాలి. ఫండమెంటల్స్ తెలిస్తే బేస్మెంట్, టెక్నికల్స్ ఏంటిది ఎంటర్ ఎగ్జిట్. అంటే కాయిన్కి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో మనము ఫండమెంటల్స్ తెలుసుకోవాలి, టెక్నికల్స్ కూడా తెలుసుకోవాలి. ఫండమెంటల్స్ ఒక్కటి తెలుసుకొని నేను ట్రేడ్ చేస్తా అంటే బాగా హైలో ఎంటర్ అయిపోయినావు అనుకో ఫండమెంటల్స్లో, అంటే బాగా మంచిగా ఉంది కంపెనీ అని ఎంటర్ అయిపోతారు. ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ పోయింది మార్కెట్. ఆల్ టైమ్ హైక్ పోగానే ఫండమెంటల్ బాగుంది అని చెప్పేసి నువ్వు కొనుక్కున్నాకనే పొద్దున్నే టీవీలో అడుగుతూనే ఉంటారు, ఏమండి ఇది ఫండమెంటల్ స్ట్రాంగ్ అని చెప్పిరండి, నేను ఈ రేట్లో కొన్నానండి, ఇది తగ్గిపోయింది కదా అంటారు. మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవిందో ఉంది. అరవిందో ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీ, కానీ 1000 రూపాయల నుంచి ఇప్పుడు 600 చిల్లర 700కి వచ్చింది. ఈరోజే కొంచెం ఒక 30 రూపీస్ దాకా పెరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా దానికి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చో ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టెక్నికల్గా ఆ స్క్రిప్ట్
కిందికి వచ్చేస్తుంది. కానీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే టెక్నికల్గా కిందికి వస్తుందో అప్పుడు కొనమని చెప్తుంది ఫండమెంటల్. టెక్నికల్ ఏం చెప్తుంది, గ్రాఫ్ ప్రకారంగా ఇది వీక్ అని చెప్తుంది. మళ్ళీ ఏదైతే న్యూస్ వస్తుందో మళ్ళీ అప్పుడు పెరగటం మొదలు పెడుతుంది. అందుకని మనం ఫండమెంటల్ చూడాలి, టెక్నికల్ చూడాలి. రెండూ కాకుండా ఒకటే తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఉదాహరణకి ఫండమెంటల్ తెలిసినంత మాత్రం ఎంటర్ ఎగ్జిట్ తెలవకపోతే మనకి అంటే హైలో కొనుక్కోవటం అవుతుంది, లోలో అమ్ముకోవటం అవుతుంది. అదే ఫండమెంటల్గా తెలుసుకొని టెక్నికల్ కూడా తెలుసుకుంటే లోలో కొనుక్కోవాలి, హైలో అమ్ముకోవాలి. ఓకే సార్, అయితే అప్పట్లో ఈ డబ్బా ట్రేడింగ్ అనేది ఒకటి చేసేవాళ్ళు కదా. అవును. ఏంటి అసలు డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు? సో దాని గురించి డీటెయిల్గా తెలియజేయండి సార్. డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటిదంటే సింపుల్గా మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. అకౌంటెడ్ మనీ, అన్అకౌంటెడ్ మనీ. అకౌంటెడ్ మనీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఆ ట్యాక్సిబుల్ 10%, 20%, 30% స్లాబ్లో ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేసేదాన్ని అకౌంటెడ్ మనీ. ఆథరైజ్డ్ మనీ రైట్. అన్అకౌంటెడ్ మనీ అంటే ఇప్పుడు పొలిటికల్ కానీ, షాప్స్ వాళ్ళు కానీ, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్వచ్ఛందంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. వాళ్ళు చెయ్యరు. ఎందుకు చెయ్యరు? ఏముందిలే, ఎందుకు చేయించాలి అనేది. అదే గవర్నమెంట్ ఎంప్లాయీసో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసో రిటర్న్స్ ఎందుకు ఫైల్ చేస్తారు అంటే అది వైట్ అమౌంట్ అవుతుంది. అంటే త్రూ అఫీషియల్గా ఆయన అకౌంట్ బ్యాంకుకి వెళ్ళిపోతుంది శాలరీ. అందుకని ఏమవుతుంది, ఆయన చూపించలేదు అన్నా కానీ కాదు. అదే బిజినెస్ పీపుల్, సపోజ్ రియల్ ఎస్టేట్ అమౌంట్, వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు చూపిస్తేనే లెక్క, లేకపోతే లేదు. అందుకని డబ్బా ట్రేడింగ్ అనేది ఏంటిది అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకుండా అనాథరైజ్డ్గా ట్రేడింగ్ చేసేదాన్ని డబ్బా ట్రేడింగ్. ఇప్పుడు కూడా ఉంది, గుజరాత్లో ఉంది డబ్బా ట్రేడింగ్. ఇప్పుడు ఉంది చేస్తున్నారు. అహ్మదాబాద్లో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో కమోడిటీస్ ఎవరైతే ఉంటారో జనరల్గా ఈ కమోడిటీస్ చేసే గోల్డ్ మర్చెంట్స్ ఉంటారు, వాళ్ళు వరకు గోల్డ్ సిల్వర్నో ఈరోజు పెరుగుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, తగ్గుతుంది అనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈ పెరుగుతుంది అనేవాళ్ళు బైలో రాసుకుంటారు, తగ్గుతుంది అనేవాళ్ళు సెల్లో రాసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, పెరిగిందా వాళ్ళకి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇచ్చేస్తారు. అట్లా పరిచయం లేనిది చేయరు డబ్బా ట్రేడింగ్ కూడా. కాకపోతే ఏంటిదంటే డబ్బా ట్రేడింగ్లో ఒకటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అంటే డబ్బా ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ రన్ చేసేవాళ్ళు కానీ ట్యాక్స్ పే చేసేది ఉండదు. ఇది కూడా వైట్ చూపించాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా క్యాష్ ట్రాన్సాక్షన్సే ఎక్కువ జరుగుతాయి. ఎగ్జాంపుల్ బెట్టింగ్ మాదిరే, క్రికెట్ బెట్టింగ్ మాదిరే. క్రికెట్ బెట్టింగ్ ఆథరైజ్డ్ కాదు. గుడుంబా మాదిరే లిక్కర్ ఏదైతే ఉందో అది ఆథరైజ్డ్ కాదు. అంటే వైన్స్ పెట్టి స్టిక్కర్ వేసి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తేనే అది వైట్ అవుతుంది. లేకపోతే గుడుంబా తయారు చేసుకుంటే గంజాయి తయారు చేసుకుంటే అండ్ పట్టుకున్నప్పుడే లెక్కలు తప్ప అండ్ హవాలా ఉంది. ఇప్పుడు ఇక్కడ పైసలు ఇచ్చేస్తే ఎక్కడో మనము వేరే కంట్రీలో పైసలు తీసుకుంటాం. అదే వైట్లో పంపాలి అంటే డాలర్లో నీకు లిమిట్ ఉంటుంది, ట్యాక్స్ పే చేయాలి, నువ్వు ఇంతే చేయాలి, నీకు లిమిట్ దాటిపోతే ఎక్స్ట్రా పే చేయాలి, లేకపోతే లేదు, ఇవన్నీ ఉంటాయి. అదే హవాలాలో ఏమి ఉండదు. ఇక్కడ ఇచ్చేసినవన్నీ ఒక కోడ్ ఉంటుంది, ఒక దాంతోపాటు అక్కడ మలేషియాలో, సింగపూర్లోనో మనోళ్ళు ఉంటారు, అది చెప్పగానే అక్కడ వాళ్ళు డెలివరీ తీసేసుకుంటారు. ఇది సింపుల్గా డబ్బా ట్రేడింగ్ అన్నా, బెట్టింగ్ అన్నా, హవాలా అన్నా ఈ అన్ఆథరైజ్డ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వైట్ అమౌంట్కును జీరో అమౌంట్కి అంటే ఏంది, సింపుల్గా అఫీషియల్, అన్అఫీషియల్, ఆథరైజ్డ్, అన్ఆథరైజ్డ్, లీగల్, ఇల్లీగల్, క్యాష్, వైట్. ఇది డబ్బా ట్రేడింగ్ సింపుల్గా. దీన్నే డబ్బా ట్రేడింగ్. అయితే ఒక్కొక్క టర్మినాలజీ వేరు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక టర్మినాలజీ ఉంటుంది, మన షేర్ మార్కెట్లో వచ్చేటప్పటికి అదే వర్డ్ డబ్బా ట్రేడింగ్ అంటాం మనం. ఇప్పుడు కూడా హైదరాబాద్లో డబ్బా ట్రేడింగ్ నడుస్తుంది. అదే క్రికెట్లోకి వచ్చేటప్పటికి డబ్బా అనరు, బెట్టింగ్ అని అంటారు. అదే వర్డ్ సేమ్, అదే మీనింగ్ అదే, కాకపోతే క్రికెట్లోకి వచ్చేటప్పటికి బెట్టింగ్ అంటారు. అదే ఫైనాన్షియల్గా వేరే స్టేట్ కానీ వేరే కంట్రీ మారేటప్పటికి దాన్నే హవాలా అంటారు. అంటే అమౌంటే సేమ్ అదే. ఇప్పుడు వైట్కి అఫీషియల్కి ఇంతే, దాన్ని డబ్బా ట్రేడింగ్ అంటారు మన షేర్ మార్కెట్ టర్మినాలజీ ప్రకారంగా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్ గురించి అండ్ అదేవిధంగా డబ్బా ట్రేడింగ్ గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ.